వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడున్న స్ట్రెస్ కి మనసు పరిపరి విధాలుగా పోతా ఉంది గురుగారు. చేసే పూజ పైన నిమగ్నమైగా కూర్చొని అట్లా లగ్నం పెట్టి చేయాలంటే చాలా కష్టమైంది. ముఖ్యంగా ఒకరు ప్రశ్న అడిగారు, పూజ చేసేటప్పుడు శృంగారానికి సంబంధించిన ఆలోచన వస్తే ఏంటి పరిస్థితి? ఓకే, ఏం చెప్తాం గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శృంగారం అనే దాన్ని ఫస్ట్ బ్యాడ్గా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఫస్ట్ మైండ్లో తీసేయాలి. నువ్వు బ్యాడ్గా ఆలోచిస్తున్నావు కాబట్టి అది వస్తే ఏమిటనే వస్తుంది ఫస్ట్. ఎందుకంటే సృష్టి మూలం అది. ఫస్ట్ దాన్ని బ్యాడ్ 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 అని పెట్టుకున్నాం మనం. అది బ్యాడ్ అని కాదు. ఈ విశ్వంలో ఏ జీవి పుట్టాలన్నా రెండు జీవులు కలిస్తే ఒక జీవి పుడుతుంది. మనం ఒక దైవకార్యంగా భావిస్తే మనకు అది బ్యాడ్ అనిపించదు. మనకి చాలా వస్తాయి పూజ చేసేటప్పుడు, ఇది అది అని కాదు. బయట మనం కారు పెట్టాం, అది సౌండ్ వస్తుంది, మన కార్ సౌండ్ అయినా ఎవడైనా ముట్టుకున్నాడా అని వస్తుంది, లేదా పిల్లవాడు ఏదో ఏడుస్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో. కాకపోతే వీటన్నిటిని మనం సీరియస్గా తీసుకోము. ఆ ఒక్కటి మాత్రం అమ్మో ఈ టైంలో వచ్చింది ఏంటని అనుకుంటాం. ఎందుకు అంటే అది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఒక అంశం. అది ప్రతి జీవి కూడా చూడండి, మనమైనా కనీసం అంటే మనుషులైనా కొంచెం ఏదో ఫిలిం లాంటివి ఏదో పెట్టుకొని నేర్చుకుంటాడు, లేకపోతే ఎక్కడ చదివి నేర్చుకుంటాడు. కానీ ఏ జీవి ఎక్కడ నేర్చుకోదు, ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఏంటి, భగవంతుడు ఆ యొక్క అమ్మవారు అనుకోండి, విష్ణు అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఆ పరమాత్మ ప్రతి జీవికి ఆ యొక్క ఆలోచన విధానాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే లేకపోతే మీకు నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఉండదు కాబట్టి. కాబట్టి ఫస్ట్ మనం మైండ్లోంచి తీసేయాల్సింది ఏమిటి అంటే అది చెడు అనేది తీసేసేయండి. అప్పుడు గురుగారు ఏదైనా మనం వ్రతమో నోమో పెద్ద పెద్ద పూజలు ఏవైనా చేసుకునేటప్పుడు ముందు రోజు నుంచి బ్రహ్మచర్యం పాటించాలని చెప్తాం కదా గురుగారు. మరి తీరా పూజలో కూర్చున్నాక తప్పుడు ఆలోచన మనసులో వచ్చినంత మాత్రాన తప్పు మీకు సంబంధం లేకుండా వస్తే తప్పేం కాదు. మీరు పని కట్టుకుని అదే ఆలోచిస్తూ ఉంటే తప్పు. అంటే వచ్చింది, అయ్యో ఏంటి ఇలా వచ్చింది అని మనం అనుకొని మామూలుగా మన పూజ మనం చేసుకుంటూ ఉంటే అంటే ఏమీ లేదు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఒకదాని మీద ఏమంటే మనకు రాదు. ఇప్పుడు ఓ పులి మీ వెనక పరిగెడుతుంది, అప్పుడు కాన్సన్ట్రేషన్ వేరే వైపు వెళ్తుంది ఏమన్నా మీకు? వెళ్ళదుగా, పరిగెడుతూనే ఉంటాం కదా. అంటే ఏమిటి, సీరియస్నెస్ లేకపోవడం, దేవత మీద పూజ మీద కంప్లీట్గా దాని మీద డెడికేషన్ లేకపోవడం. ఎప్పుడు వస్తుంది డెడికేషన్ మీకు? భగవంతుడు ఉన్నాడనే నమ్మకం వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక మంట ఉంది, హోమం ఏదో, ఆ హోమం వైపు అలా వెళ్ళిపోరు. ఎందుకు? దూరంగానే ఉంటారు. అమ్మో అగ్ని అండి అని. ఎందుకు అంటే వెరీ క్లియర్లీ మీకు తెలుసు అది కాలుతుంది, అవునా కదా? లేకపోతే ఒక దాని మీద వెళ్తున్నారు, ఎక్కడో ఇలా ఒక కర్ర లాంటి దాని మీద నడుచుకుంటూ చాలా జాగ్రత్తగా నడుస్తాం. ఎందుకు? పడిపోతామని తెలుసు. అలాగే భగవంతుడు పరమాత్మ అనేటువంటిది ఎవరైతే పదార్థం అంటే పరమాత్మ అనేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఉంది అని పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. అంతకుమించి ఏమీ లేదు. అది ఉంది, అది మనం పూజ చేసినప్పుడు వస్తుంది. ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది ఏ శక్తి రూపంలో ఉంటే అది వస్తుంది, అది మన పూజలను అందుకుంటుంది అన్నప్పుడు మనం కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెడతాము. అది మన కంటికి కనిపించట్లేదు కదా. మన మైండ్ ఏంటంటే, పిచ్చి మైండ్ ఏంటంటే కనిపించేదే నమ్ముతుంది, కనబడని దాన్ని నమ్మదు. కనబడంది కూడా ఎప్పుడు నమ్ముతుంది అంటే మనకు అనుభూతి కలిగినప్పుడు నమ్ముతుంది. అనుభూతి ఎప్పుడు కలుగుతుంది? కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం దాని మీద అదే పనిగా, ఇప్పుడు చూడండి, ఒక సైకిల్ తొక్కాలి, స్టార్టింగ్లో ఆ వ్యక్తి పడిపోతుంటాడు, కానీ తదేకంగా 3-4 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతాడు. అలాగే కంటిన్యూస్గా మనం ఏదైనా ఒక నామస్మరణం లేకపోతే ఏదైనా ఒక మంత్రము చేస్తూ ఉంటే మనం ఒక 4 అడుగులు ముందుకు వేసినప్పుడు అమ్మవారు ఒక 100 అడుగులు వేస్తుంది మన వైపు. అది ఆటోమేటిక్ ఆవిడ లాగేసుకుంటుంది. మనం కాన్సన్ట్రేషన్ చేయడం కాదు, మనల్ని కాన్సన్ట్రేషన్ చేసేలాగా అమ్మవారు తీసుకుంటుంది. ఇప్పుడు రామాయణంలో కూడా హనుమత్ వారు ఏం చేస్తారంటే సీతాదేవిని వెతుక్కుంటూ లంకకి వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఆయనకి ఏమవుతుందంటే ఒక సెకండ్, ఏంటి అసలు ఎంత వెతుకుతున్నా దొరకట్లేదు ఏంటని అనుకొని మరలా ఒకటే సెకండ్లో ఆయనకు మారుతాడు. అమ్మవారు కనబడాలనుకుంటే కదా నాకు కనిపిస్తుంది, నేను వెతికితే కనబడ్డం ఏమిటి అని అనుకుంటాడు. అలాగే మనం ఏం చేయాలంటే ఏ పూజ అయినా చేసేటప్పుడు, అమ్మ నువ్వు నాకు శ్రద్ధనివ్వు, నా ఆలోచనలు ఎటు పోకుండా చూడు, ఒకవేళ పోయినా మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చునేలా చెయ్యు. ఎందుకంటే మనకున్నటువంటి ప్రజెంట్ లైఫ్లో చాలా ఉన్నాయి. మనం ఏ సినిమా పాట పెట్టండి, కంపల్సరీ ఏదో ఒక రొమాన్స్, అందులో ఏదో ఒక సెక్సువల్ రిలేటెడ్ థింగ్ కనిపిస్తూనే ఉంది. సీరియల్ ఆఖరికి అదేదో క్లోజప్ ఏదో యాడ్ వస్తుంది, దగ్గర ఆ పేస్ట్కి ఎందుకు ఆ యాడ్ నాకు అర్థం కాదు చెప్తున్నా. అంటే ఏంటంటే
ఇక్కడ ఇవాళ రేపు ఏంటి, అది అట్రాక్టివ్ పాయింట్ అయింది కాబట్టి యాడ్స్ తీసే వాళ్ళు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీస్తున్నారు. సాంగ్స్ కానివ్వండి, ఏదైనా యాడ్ కానివ్వండి, అంటే ఏంటి అది ఉంటే బాగా గుర్తుపడతారు, వాడు తొందరగా వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముడుపోతుందని పాయింట్ వాళ్ళది. వాళ్ళని మనం అనడానికి ఏం లేదు, వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే మనం దేన్ని ఎక్కువగా చూస్తామో, దేన్ని ఎక్కువగా ఆలోచిస్తామో అవే వస్తాయి. మీరు ఎక్కువగా కనుక దేవతా సంబంధించిన దాంట్లో ఉంటూ ప్రతి దాంట్లోనే దైవాన్ని చూడడం కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి, అందుకే మనకి పతాంజలిలో యోగ సూత్రాలు కూడా ఏం చెప్తారంటే మొట్టమొదటిగా మీకు పూజలు ఈ జపాలు వీటన్నిటికంటే ముందు మీరు వైరాగ్యము జ్ఞానాన్ని పెంచుకోమంటాడు. వైరాగ్యం అంటే ఏంటి, దేవి వద్దని కాదు, అనవసరమైన వద్దని. ఏది వద్దని దాని వైరాగ్యం అంటారు. నాకు అవసరం లేనిది నాకు వద్దు, అవసరం ఏదో దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం, ఏవి అవసరం లేదో వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసేయడం, జ్ఞానం పెంచుకోవడం. జ్ఞాన వైరాగ్యాలు ఎప్పుడైతే మనకు వస్తాయో ఆటోమేటిక్గా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అది చెడు అనేది తీసేసేయండి మైండ్లోంచి. చెడుని తీసేస్తేనే మనం సృష్టి కార్యం, అంతే. అది దేవుడి యొక్క సృష్టి కార్యం. అది కూడా ఈ టైంలో వచ్చింది నా ధ్యానం, నా ఆలోచనలోకి. సరే పక్కన పడేసేయండి, మళ్ళీ మీ పని మీరు చేసుకోండి. రైట్. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.